శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. మా కార్యక్రమానికి చేసిన ముందర Okay, big claps, big claps. May I have the place? ఇప్పుడు జాతీయ జెండాని మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పతావిష్కరణ చేయాల్సిందిగా కోరుతున్నాం. Salute the flag. Select. Order. Select teams. ఈ కొందరిలో మొదటి వారు రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి అయినటువంటి శ్రీ పరశురామన్ గారిని వేదిక రాజుగా సాధన ఆహ్వానిస్తున్నాం. మీ టైం 10:30 కదా. అలాగే రాష్ట్ర షెడ్యూల్ కార్యదర్శి అయినటువంటి పదకవిత సాహిత్యంలోను, భక్తి సంగీతంలోను, భజన సాంప్రదాయంలోను, కర్ణాటక సంగీతంలోను కీలకమైన కృతులుగా పేరు పొందారు. పదకవిత పితామహుడు తాలపాక హనుమాచార్యులు పుట్టిన జిల్లా అన్నమయ్య జిల్లా. మదనపల్లి బీటీ కళాశాలలో జాతీయ గీతాన్ని రచించి సఫలీకృతమైన జిల్లా రాయచోటి జిల్లా. ప్రముఖ పర్యాటక కేంద్రం పేదవాడు ఊటి అనుకుల రాయచోటి జిల్లా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లా. 1882 సంవత్సరంలో బళ్ళారి జిల్లా నుండి వేరుపడి అనంతపురం జిల్లాగా ఏర్పడింది. అనంతసాగరం అనే జలాశయానికి అనంతపురం అనే పేరు వచ్చింది. ఈ జిల్లా అక్షర క్రమంలో మొదటిగాను, అభివృద్ధిలో ఆఖరిగాను ఉంది.
లేపాక్షితంతో అనునిత్యం సందర్శకులతో రాష్ట్రంలో బాపట్ల జిల్లా ఒక ముఖ్య పట్టణం. ఇది ఎయిర్ ఫోర్స్ స్టేషన్. దక్షిణ భారతదేశపు తొలి వ్యవసాయ విద్యాలయం కలిగినటువంటి జిల్లా బాపట్ల జిల్లా. బాపట్ల జిల్లాలో 5వ శతాబ్దం నాటిలోన నారాయణ స్వామి ఆలయ దగ్గరలోని సూర్యలంక సముద్ర తీరం ప్రముఖ పర్యాటక కేంద్రంగా చెప్పవచ్చు. బాపట్ల జిల్లా ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచ ప్రసిద్ధి కూచిపూడి నృత్యం ఈ కృష్ణా జిల్లాలో నుంచి ఉద్భవించిందని చరిత్ర చెబుతుంది. నెక్స్ట్ కర్నూలు దక్షిణ మంత్రాలయం ఉంది. కర్నూలు జిల్లాలో శ్రీశైలం మహానందీశ్వర దేవాలయం ప్రసిద్ధిగాంచినది. నంద్యాల జిల్లా ఇది ఆంధ్రప్రదేశ్ జిల్లాలో పునర్వం, మంత్రాలయం, మహానది మొదలైన ఈ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలని చెప్పవచ్చు. నల్లమల కొండలు ఈ జిల్లాలో విస్తారంగా వ్యాపించి ఉన్నాయి. నంద్యాల జిల్లాలో నెల్లూరు జిల్లా కవిత్వంలో ఒకరైన తిక్కన మహాభారతంలోని 15 పర్వాలు ఈ ప్రదేశంలోనే రచించినట్లు చరిత్ర చెబుతుంది. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలు రక్షించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జన్మించిన జిల్లా నెల్లూరు జిల్లా. ఎన్టీఆర్ 2022లో కొత్తగా ఏర్పడిన జిల్లా ఎన్టీఆర్ జిల్లా. తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన గొప్ప వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నట సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారు జన్మించిన జిల్లా ఎన్టీఆర్ జిల్లా. పల్నాడు జిల్లాలో నాగార్జున సాగర్ ఆనకట్ట, అమరావతి స్టేషన్, కోటప్పకొండ, ఎత్తిపోతల జలపాతం, కొండవేటి కోట మొదలైన ప్రముఖ పర్యాటక క్షేత్రాలు ఆకర్షణగా ఉన్నాయి పల్నాడు జిల్లాలో. ఈ జిల్లా ప్రముఖ కేంద్రం పుట్టపర్తి అసలు గొల్లపల్లి. ఈ ప్రాంతమంతా పాములు, చీమల పెట్టలు ఎక్కువగా ఉండడంతో పుట్టపల్లి అనే పేరు వచ్చింది. కాలక్రమేణా ఇది పుట్టపర్తిగా మారింది. శ్రీ సత్యసాయి బాబు వెలసిన సాయి జిల్లా. జిల్లా తిరుపతి జిల్లా. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన జిల్లా తిరుపతి జిల్లా. హిందూ మతం యొక్క గొప్పతనాన్ని తెలియజేసేది తిరుమల తిరుపతి. అంతేకాదు ఒలింపిక్స్ హాకీ క్రీడలో గోల్ కీపర్ గా తన ప్రతిభను చాటి దేశానికి మంచి పేరు తీసుకొచ్చిన అద్భుతమైన క్రీడాకారిణి రజని జన్మించిన జిల్లా తిరుపతి జిల్లా. అలాంటి గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ క్రీడకు సంబంధించినటువంటి స్టేట్ లెవెల్ కార్యక్రమం ఇక్కడికి తీసుకొచ్చినటువంటి షూటింగ్ బాల్ అసోసియేషన్ లో పరశురాముడు గారు కావచ్చు, అదేవిధంగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, వాళ్ళిద్దరి పేర్లు అయితే బాగా గుర్తుంటాయి. ఇంకా చాలా మంది ఆ అసోసియేషన్ సంబంధించినటువంటి సోదరులు ఉన్నారు. వారందరికీ అదేవిధంగా వేదిక పైనటువంటి మన పట్టణ పురానికి సంబంధించినటువంటి పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం, పత్రికా విలేకరులకు నమస్కారం. 16 జిల్లాల నుంచి ఈ క్రీడలో పాల్గొనడానికి ఈ గ్రామానికి మా ప్రాంతానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క క్రీడాకారునికి మనస్ఫూర్తిగా కూడా నా యొక్క ఆశీస్సులు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మీరందరూ పిల్లలు కాబట్టి నా యొక్క ఆశీస్సులు తెలియజేసుకుంటున్నా. ఇది ఒక మంచి కార్యక్రమం ఈరోజు మనం ఇక్కడ మొదలు పెట్టాం. ముఖ్యంగా నాకైతే ఇక్కడికి వచ్చిన దాకా కూడా ఈ క్రీడ పైన పూర్తిగా అవగాహన లేదు. ఇప్పుడు అసోసియేషన్కి సంబంధించినటువంటి పెద్దలు మాట్లాడిన తర్వాత ఈ క్రీడ గ్రామీణ ప్రాంతాల్లో చిన్న వయసులోనే క్రీడాకారులకు మరి కాంపిటేటివ్ స్పిరిట్ కావచ్చు, కలిసి అందరూ కూడా టీం వర్క్ చేయడానికి. ఎందుకంటే టీం వర్క్ అనేది జీవితంలో చాలా ప్రధానమైంది. దాన్ని ఈ వయసులోనే క్రీడల ద్వారా అలవాటు చేసేటువంటి ఒక మంచి క్రీడను ప్రోత్సహించేటువంటి కార్యక్రమాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మనందరి పైన ఉంది. ముఖ్యంగా అప్పుడే 2 విషయాలు అసోసియేషన్ వాళ్ళు చెప్పారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమాలు
మొట్టమొదటగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రీడలకు ప్రోత్సాహం ఇచ్చింది మొట్టమొదటగా ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రంలో సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారే. ఆయన ఆశీస్సులతోనే గ్రామీణ శాసనసభ నియోజకవర్గమైనటువంటి ఈ ప్రాంతంలో కూడా 2 ఇండోర్ స్టేడియాలు గత ప్రభుత్వంలోనే కూడా శాంక్షన్ చేసి ఆయన ఇవ్వడం, ఒక ఇండోర్ స్టేడియం గతంలోనే పలమనేరులో పూర్తి చేయడం, ఇదే వీకోట లాంటి చిన్న మండల్ హెడ్ క్వార్టర్ లో ఒక గ్రామంలో ఒక ఇండోర్ స్టేడియం కూడా తీసుకొస్తే అది పునాదులకే పరిమితమైనటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో క్రీడలను ప్రోత్సహిస్తే ఈరోజు ఒలింపిక్స్ కూడా నడుస్తూ ఉన్నాయి, మీరందరూ కూడా చూస్తూ ఉంటారు. ఒలింపిక్స్ లో ఈ రోజు ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి క్రీడాకారులందరూ కూడా చాలా మంది గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, కష్టపడి పైకి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ రోజు ఈ యొక్క షూటింగ్ బాల్ లో ఏదైతే మన దేశంలో గుర్తింపు కలిగినటువంటి ఈ యొక్క క్రీడను, ఎందుకంటే వారు చెప్పిన ప్రకారం దక్షిణ భారతదేశంలో ఈ యొక్క క్రీడ కొత్త, ఉత్తర భారతదేశంలోనే ఈ యొక్క క్రీడకు ఎప్పటి నుంచినో కూడా ఆదరించేటువంటి పరిస్థితి ఉంది. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటగా 3 రాష్ట్రాలకు కలగలిసినటువంటి కుప్పం, పలమనేరు లాంటి ప్రాంతంలో ఈ క్రీడను ప్రోత్సహించడానికి మీరు అసోసియేషన్ వారు తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయాన్ని కూడా మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కానీ మేమందరం కూడా మీకు ఈ క్రీడ పట్ల, మీ అసోసియేషన్ పట్ల ఎప్పుడు కూడా మేము మీ అందరికీ కూడా మా సహకారం అందించడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఎక్కువసేపు మిమ్మల్ని ఎండలో నిలబెట్టలేం కాబట్టి ఇప్పుడే ఎండ చాలా ఎక్కువ ఉంది, ఈరోజు ఎప్పుడు లేనంత వేడి ఉంది కాబట్టి తక్కువ సమయంలో నేను ముగిస్తూ మీ అందరూ కూడా ఈ క్రీడల్లో ముందుకు రావాలని, చదువుతో పాటు ఈ యొక్క వీటిని కూడా ప్రోత్సహించి ఒక టీం వర్క్ ను ఇప్పటి నుంచేనే అలవాటు చేసుకొని జీవితంలో మీరందరూ పైకి రావాలని, ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి మీలో ఒలింపిక్ స్థాయికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.